వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. సో వరుసగా 4 హిట్లు కొట్టేశాడు మన బాలయ్య బాబు. ఇప్పుడు సంక్రాంతి విన్నర్ కూడా మన బాలయ్య బాబు అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోతున్నారు, డాకు మహారాజ్. సో మరి మూవీ ఎలా ఉంది, అదే విధంగా మరి గత మూవీలు కూడా ఎలా ఉన్నాయి, మరి రాబోయే మూవీలు కూడా ఎలా ఉండబోతున్నాయి, అండ్ డాకు మహారాజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సంక్రాంతి పండుగ వాతావరణంగా అయితే మరి డాకు మహారాజ్ అయితే మారిపోయింది. సో ఎలా ఉంది అనేది అయితే ఒకసారి మాట్లాడుకుందాం. సో సిరి, మరి మన ఈ డాకు మహారాజ్ మన బాలకృష్ణ గారు నటించిన మూవీ ఎలా ఉంది, బయట రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఒక్క డైలాగ్ చెప్తే చాలు, ఒక్క అడుగేస్తే చాలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. సో అలాంటిది ఇప్పుడు ఈ సంక్రాంతికి సో ఎలా ఉంది అంటే ఇప్పుడు నువ్వు డైలాగ్ అన్నావు కదా, ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడే కావచ్చు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కావచ్చు, అందరు ఏమనుకున్నారు అంటే అది బాలయ్య బాబు మార్క్ డైలాగ్స్ ఏవి, అందరూ అదే ప్రశ్నించిన. ట్రైలర్ ఎంత బాగున్నా కూడా ఎందుకు బాలయ్య బాబు గారికి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు, ఒక్క డైలాగ్ తో రిలీజ్ చేయలేదు, అంటే సినిమాలో డైలాగ్స్ లేవా ఈసారి అని చెప్పేసి చాలా వరకు అందరూ అనుకున్నారు ట్రైలర్ చూడంగానే. కానీ ఒక్కసారి థియేటర్లకు వెళ్ళిన తర్వాత ఆయన ఆ మార్క్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఊగిపోయారు. మనం చూసే ఉంటాం ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు స్పీకర్లు బద్దలు అయితే కింద పడిపోతే పగిలిపోతాయి అంటే నిజంగానే అక్కడ సౌండ్ కి ఏదైతే సాంగ్ వస్తుందో దానికి స్పీకర్ కూడా కింద పడడం జరిగింది. అంటే లైవ్ లో అంటే బాలకృష్ణ గారు అంటే నాన్ లివింగ్ థింగ్స్ కూడా రెస్పాండ్ అవుతాయి అన్నట్టుగా అయిపోయింది. అండ్ థియేటర్ లో చూసుకుంటే రెస్పాన్స్ అసలు మామూలుగా లేదు. దానికన్నా ముందు ఒక సాంగ్ ఏదైతే దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయిందో దానికి ఎంత నెగిటివిటీ వచ్చిందో మనం చూసాం. అంటే మనకి బయట అయితే చాలా నెగిటివిటీ వచ్చింది, చాలా ట్రోల్స్ అయినాయి. ఇంకా శేఖర్ మాస్టర్ ని కూడా చాలా ఇంకా గట్టిగా వేసుకున్నారు. సో మరి థియేటర్ లో ఎలా ఉంది, ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? అదేనో యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడేమో అసలు ఏంది, ఆయన ఏజ్ తగ్గట్టు చేయాలి కదా, ఆయన ఒక ఎమ్మెల్యే కదా, ఇది అది అది అని మాట్లాడిండ్రు. మరి థియేటర్ లో చూస్తేనేమో ఇక్కడ మాట్లాడిన వీళ్ళని అక్కడ చూస్తేనేమో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యూట్యూబ్ లో రిలీజ్ చేస్తేనేమో ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్, అసలు ఎంత నెగిటివిటీ అంటే అసలు అయిపోయింది వీళ్ళ కథ, సినిమా పని కూడా అయిపోయినట్టుగా మాట్లాడారు. కానీ ఈ రోజు ఇప్పుడు చూసుకుంటే, నిన్న మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ రెస్పాన్స్ మాత్రం ఇంకా ఈసారి ఎన్ని సినిమాలు వచ్చిన సంక్రాంతికి ఇంకా గట్టిగా నిలిచింది కదా, స్ట్రాంగ్ గా నిలిచింది డాకు మహారాజ్ అని చెప్పేసి అయితే అందరూ మాట్లాడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారంటే అది అతిశయోక్తే కాదు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక యాక్టర్ గా అంటే ఇక్కడ మనకి చూడవచ్చు క్యాన్సర్ హాస్పిటల్ ని చూసుకుంటూ ఉంటారు. అండ్ హోస్ట్ ఎన్ని డిఫరెంట్ ప్లేస్ ఆయన ప్లే చేస్తున్నారంటే చాలా వరకు మన ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ చూసుకున్నట్టయితే అందులో ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. ఏ యంగ్స్టర్ కూడా ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేడు. అంటే ఆయన ఏజ్ ఏంది, అసలు ఆయన యాక్ట్ చేసే విధానం ఏంది, పౌరాణికాలు, సోషల్ ఫ్యాంటసీ ఏదైనా కూడా. ఇంకా వివి వినాయక్ గారు ఈ సినిమాలు మనం చూసుకున్నట్టయితే అప్పట్లో బాలకృష్ణ తప్ప ఇట్లాంటి సినిమాలు ఫ్యాక్షన్ కి సంబంధించింది ఇంక ఏ హీరో చేయలేడు అన్నట్టుగా చేసి చూపెట్టారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏ యంగ్ హీరో వచ్చినా, ఎవరు వచ్చినా జై బాలయ్య. బాలయ్య తర్వాతనే నెక్స్ట్ ఇంకా సినిమాలు అన్నట్టుగా డాకు మహారాజ్ అయితే అంటే ట్రెండ్ సెట్టర్, బాలకృష్ణ గారు ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలా, లేకపోతే ఎవరు ట్రెండ్ సెట్టర్ అని చెప్పేది లేదు. సంక్రాంతికి ఒక మంచి విన్నింగ్ అయినట్టేనా ఈ మూవీ? అంటే ఆల్రెడీ మనకి గేమ్ చేంజర్ రివ్యూ అయితే ఒకటి వచ్చేసింది. ఓకే, గేమ్ చేంజర్ గురించి పక్కన పెడితే కనుక మరి డాకు మహారాజ్ విన్నర్ అయిపోయినట్టేనా? అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి 3 మూవీస్ వస్తున్నాయి. గేమ్ చేంజర్ మన అయిపోయింది ఆల్రెడీ, కానీ మనం చూసేసినాం. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న మధ్యన ఫైట్ నడుస్తుంది అని చెప్పేసి ఒక్క వర్గం ఆఫ్ పీపుల్ మనకు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకో వర్గం ఏంటంటే ఏదైనా కానీ సంక్రాంతికి అంటే ఆయన డైలాగ్ కూడా ఉంటాడు కదా, సంక్రాంతి మొగుడు ఎవరు అంటే ఇంకా బాలయ్య బాబే అన్నట్టుగా డాకు మహారాజే ఇంకా సంక్రాంతికి అసలైన ఫెస్టివల్. సంక్రాంతి ఫెస్టివల్ అంటే డాకు మహారాజ్ అన్నట్టే మాట్లాడుతున్నాం. మరి సంక్రాంతికి వస్తున్నాం అనేది మరి ఎలా ఉంటుంది, ఎందుకంటే అది పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్. అంటే పెద్దవాళ్ళు, పిల్లలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరు కూర్చొని ఫిలిం లాగా ఉంటది. మన వెంకటేష్ గారు అంటేనే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన హీరో, ఫ్యామిలీ హీరోనే వేస్తారు. కానీ బాలయ్య బాబు అట్లా కాదు కదా, మొత్తం మాస్, ఎట్లా మాస్ ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన మామూలుగా ఎట్లా పోతారు అంటే ఆయన అంటే ఇక్కడ మళ్ళీ మనకి డాకు మహారాజు చాలా మంది బాలకృష్ణ గారి గురించి వెళ్తే అండ్ ఇంకొంతమంది ఓన్లీ తమ్మన్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో టీజర్ చూసినప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఆ టీజర్ లో అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. ఆయన అసలు ఆ హార్స్ రైడింగ్ వెనకాల బీజియం, ఆ సౌండ్ కి
కొన్ని నిమిషాల్లోనే అది ట్రెండింగ్ లోకి వెళ్ళింది. నువ్వు అప్పుడు నీకు అవును. గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అవును. ఇట్లా వెళ్ళిపోయింది ఆ ట్రెండింగ్ లోకి. అంటే అక్కడ బాబీ గారు కూడా, డైరెక్టర్ గారు కూడా చెప్పింది ఏంటంటే, డూబ్ లేదు, ఏది లేదు, ఆ తాళతో వేలాడమన్నా కూడా వేలాడారంట. నాకు అసలు డూప్ అవసరం లేదు అంత. అంటే ఇవాళ రేపు ఏదైనా అంటే దెబ్బ తాకుతుంది ఇక్కడ డూప్ పెట్టండి అనే యంగ్స్టర్స్ నుండి ఆయన ఏజ్ కి డూప్ లేకుండా చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆయన చిన్న పిల్లాడు, మనస్తత్వంలో చాలా చిన్న పిల్లాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన స్టైల్ కూడా మనం చూస్తున్నట్టయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫోన్ ఇట్లా ఎగరేయడం, ఇసిరేయడం, ఆయన ఆయన ఒక వేరే అబ్బా, ఆయన ఒక డిఫరెంట్. ఆయన మన టైప్ ఆఫ్ కాదు. ఆయన ఎవరితో అయినా ఎలా అయినా ఆయన మింగిల్ అయిపోతారు. చాలా మంది ఏమంటారు అంటే బాలకృష్ణ గారు అంటే అమ్మో చాలా అరగంట ఉంటాడు, కొడతాడు, ఫ్యాన్లని తిడతాడు. ఎందుకు కొట్టింది, ఆయన క్లారిటీ కూడా ఇచ్చిండు, ఏం జరిగింది ఏంటి అనేది కూడా క్లారిటీ ఇచ్చిండు. కానీ ఈసారి మాత్రం డాకు మహారాజ్ అనేది ఒక చిన్న రిమార్క్ అంటే ఆ సాంగ్ ఏదో కొంచెం నెగిటివిటీ చేసింది, కానీ సినిమా మొత్తం చూసిన వాళ్ళకైతే ఆ పండగ. ఇంకొకటి వరుస హిట్లు, సంక్రాంతికి వచ్చిన ప్రతి ఒక్క సినిమా హిట్ అయిపోయింది. మనం అఖండనే చూసుకున్నట్టయితే ఈ భగవంత్ కేసరి కావచ్చు, మనకి వీరసింహారెడ్డి అయితే మనం చూసాం లాస్ట్ సంక్రాంతికి వచ్చింది. సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా ఉందంటే ఖచ్చితంగా అది బాలకృష్ణ గారే ఆ సంక్రాంతికి ఇంకా ఏళ్తారు అన్నట్టు. నువ్వు ఏదైనా చూడు, ఎంతమంది హీరోస్ తో వచ్చినా కూడా బాలకృష్ణ గారి సినిమా ఖచ్చితంగా అది హిట్ అయి కూర్చుంటది. అది ఎట్లా మనకు తెలియదు, కానీ ఆ సంక్రాంతి పండగ మాత్రం బాలకృష్ణ గారి పేరు మీద జరిగిపోతుంది. అదే విధంగా మనకి మూవీ వచ్చి అయితే 2.5 అవర్స్ అయితే ఉంది. అండ్ ఇంత ఈజీగా ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్లుంది అంట కదమ్మా. అంటే సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఏదైతే బీజిఎం తోని కవర్ చేశాడో, అండ్ మనకి తెర మీద బాలకృష్ణ గారు ఉన్నంత సేపు అసలు ఆ టైం అనేది ఏర్పడలేదంట కదా. ఎలా అనిపించింది థియేటర్? మనం తమన్ గారు ఎట్లా అంటే ఆల్రెడీ ఒకసారి మనం చూసాం, లాస్ట్ టైం ఒక ఈవెంట్ లో కూడా చెప్పాడు, బాలకృష్ణ గారి పాటల్లో ఆ బీజం కి థియేటర్లలో స్పీకర్లు పగిలిపోతాయి అని చెప్పేసి అన్నారు. ఈసారి ఈ సినిమా కూడా అట్లనే అయిపోయింది. ఆయన చెప్తున్నాం కదా, ఏదో మ్యాజిక్ ఉంటది కొంతమందికి. ఇప్పుడు బోయపాటి శ్రీను గారు బాలకృష్ణ గారి సినిమా చేస్తుంది, ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ అట్లా. తమన్ గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ కూడా అట్లనే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మ్యూజిక్ అని తగ్గట్టు ఉంటది కరెక్ట్ గా. అందరు అసలు ఆ స్క్రీన్ మీద చూస్తుంటే కూడా అరే ఏంటి ఏంటి అసలు మన లోపల నుంచి ఇట్లా ఒకలాంటి ఇంకొక కొత్తది వస్తూ ఉంటది. మిగతా వాళ్ళకి అట్లా అనిపించదు. మనము గేమ్ చేంజర్ కూడా చూసుకున్నట్టయితే అతి తమన్ కదా, మ్యూజిక్ పరంగా కూడా చూసుకున్నట్టే అది ఆ వేరియేషన్ బాగా తెలుస్తూ ఉంటది అనమాట. బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి నిజంగానే ఆయన ఎనర్జీ కూడా పక్క వాళ్ళకి వస్తుందేమో, దాంతో ఇట్లా కొత్తగా అంటే గూస్ బంప్స్ వచ్చేలాగా మ్యూజిక్ ఇస్తారేమో అని అనిపిస్తుంది నాకైతే. ఈసారి మాత్రం డాకు మహారాజ్ అయితే సంక్రాంతి బరిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారని అనిపిస్తుంది. మరి సంక్రాంతికి వస్తున్న తర్వాత ఎట్లుంటో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే బాలకృష్ణ గారు అయితే ఈ సంక్రాంతి పండుగని ఏలుతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అండ్ అదే విధంగా మనం నార్మల్ గేమ్ చేంజర్ అనుకుందాం. గేమ్ చేంజర్ కి చూసుకున్నట్లయితే కనుక చాలా మంది యూత్ వాళ్ళే వచ్చారు. కానీ డాకు మహారాజ్ కి చూసుకున్నట్లయితే చిన్న నుంచి అసలు ఏజ్ డిఫరెన్స్ అంటే అసలు ఎవరు ఉండరు. అదే చెప్తున్నారు కదా, జై బాలయ్య అనని వ్యక్తి ఉంటారు తెలుసా. నువ్వు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓన్లీ ఇండియా కూడా కాదు, యుఎస్ లో కూడా కొన్ని చూసే ఉంటారు. ఎక్కడెక్కడ పబ్బులలో అక్కడిక్కడ యుఎస్ లో కూడా జై బాలయ్య అంతే. అది అందరికి ఏంటంటే నువ్వు ఏ హీరో ఫ్యాన్ అయినా ఆఖరికి వచ్చేది జై బాలయ్య. బాలయ్య ఫ్యాన్ అవ్వాల్సిందే అబ్బా. నువ్వు ఏ హీరో, నువ్వు ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఎవరు ఫ్యాన్ అయినా కా నువ్వు. కానీ అల్టిమేట్ గా వీళ్ళందరూ కాకుండా ఎవరు అంటే నేను బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పుకుంటా. నేనైనా అంతే, ఎందుకంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ పీక్స్ ఉంటాయి. ఆయన మాట్లాడే విధానమే కావచ్చు, క్యారే అనే ఒక డైలాగ్ అదైతే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఆయన నాకు ఏదైతే అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన మీద ఒక అరే ఇట్లా కూడా ఉంటారా మనుషులు, ఇంత ఎనర్జీగా ఉంటారు, అసలు ఆయన ఏజ్ ఏంది, ఆయన స్టెప్పులు చూసినావు అసలు నువ్వు, ఆయన అసలు అట్లాంటి స్టెప్పులు వేసినా మనం అసలు అనుకుంటామా? సో మొత్తానికి అయితే డాకు మహారాజ్ అయితే ఈ సంక్రాంతికి ఆడిస్తున్నాడు, ఇంకా ఆడుతూనే ఉంటది. ఈ సంక్రాంతి అయితే బాలయ్య గారి పేరు మీద ఈ సంక్రాంతి పండుగ రాసి పెట్టుందని చెప్పుకోవాలి. సో ఇంకా మంచిగా ఆడాలి, ఇంకా ముందుకెళ్ళి చాలా ప్రొడ్యూసర్స్ కి ఇంకా మంచి లాభాలు తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.